జరిగినటువంటి ఎన్నికల్లో ప్రజల యొక్క తీర్పు ద్వారానే మళ్ళీ అధికారం తీసుకుంటామని చెప్పిన ఒక గొప్ప సందేశాన్ని పంపించినటువంటి ఒక గొప్ప నాయకుడు కేసీఆర్ గారు. ఈ యొక్క రక్తపు చుక్క ఒట్టును కూడా కాచకుండా అహింసాయుతమైనటువంటి మార్గంలో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడమే కాకుండా గడిచిన 10 సంవత్సరాల కాలంలో ఆయన మేనిఫెస్టోలో పెట్టినటువంటి పథకాలు కాకుండా ఆయన స్వచ్ఛందంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో సబ్బండ వర్గాల యొక్క అవసరాలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటి కూడా తెలిసినటువంటి ఒక మహానాయకుడుగా అన్ని ప్రవేశపెట్టి అమలు చేసినటువంటి ఒక గొప్ప నాయకుడు కేసీఆర్ గారు. ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ని వాడుకోవటమే చేతగానటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితిలో ఈ రాష్ట్రం ఉంది. వారు ఆయన మనం ఏంటంటే కేసీఆర్ గారు ఈ రాష్ట్ర ప్రజల వ్యవసాయాల కోసం నేను మంచినీళ్ళ కోసం మిషన్ భగీరథ పెట్టాను. 24 గంటల విద్యుత్ ఉంటేనే ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే సుమారు 27-28 లక్షల ఆయిల్ మోటార్ బోరు బావుల మీద వ్యవసాయం చేస్తున్నటువంటి రైతులకు కావాల్సినటువంటి విద్యుత్ని 24 గంటలు అందించేటువంటి కార్యక్రమం తీసుకున్నాం. ఇంత మంచి కార్యక్రమాలు తీసుకొచ్చి ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా వాళ్ళ చేతిలో పెడితే ఈ రోజు విద్యుత్ ఇవ్వట్లేదు, మంచినీళ్ళు ఇవ్వట్లేదు అని చెప్పని ఎంత బాధపడుతున్నాడంటే అంత బాధపడుతున్నాడు. ఎందుకంటే ఆయన ప్రభుత్వం మీద ఏదో అక్కసు వెళ్ళగక్కడం కోసం మాట్లాడుతున్న సందర్భం కాదు. ఈ రాష్ట్ర ప్రజల మీద ఉన్నటువంటి ప్రేమ అతనికి అటువంటి ఈ రాష్ట్ర ప్రజలకు చేసినటువంటి వాగ్దానాలను దృష్టిలో పెట్టుకొని ప్రజలు ఆశాజీవులండి, ప్రజలు ఆశపడతారు. వాళ్ళకి ఆశలు తీర్చకుండా వాళ్ళ ఆశల్ని నిరాశ చేసినటువంటి ఒక దౌర్భాగ్యమైనటువంటి మోసపూరితమైనటువంటి ప్రభుత్వాన్ని మనం ఇవాళ చూస్తున్నామని చెప్పని చెబుతూ తప్పకుండా ఇవాళ ఇంత జరుగుతున్నటువంటి దాంట్లో కూడా రేపు రాబోయే రోజుల్లో ఇంకా 3-3.5 సంవత్సరాల కాలంలో రాబోయేటువంటి ఎన్నికలు ఉన్నాయి. అప్పటి వరకు కూడా మనందరం కూడా మొక్కవోని దీక్షతో మనకు నాయకుడు ఉన్నాడు, నమ్మకమైనటువంటి పార్టీ ఉంది, సుమారు 60 లక్షల మంది సభ్యత్వం వెళ్ళినటువంటి ఒక గొప్ప పార్టీ దేశంలో ఉంది అంటే అది కేవలం టీఆర్ఎస్ పార్టీ చెప్పని మనం సగర్వంగా చెప్పగలం. అటువంటి పార్టీలో ఉన్నటువంటి మనందరం కూడా రేపు కేసీఆర్ గారు ఏ ప్రోగ్రాం తీసుకున్నా వాటన్నిటి దిగ్విజయం చేయడంలో మన వంతు పాత్ర ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఈ భూమి మీద మనందరం ఎవరు కూడా శాశ్వతం కాదు, మనం ఉండేది కొద్ది కాలమే. ఆ ఉన్నటువంటి కాలంలో మనం ఏం చేసాం, ఏం చేస్తున్నాం, ఎవరితో ప్రయాణం చేస్తున్నాం, మన ఎవరైనా మన పరిసరాల్లో ఉన్నటువంటి వాళ్ళకి ఎవరికైనా ఉపయోగపడ్డామా అనేటువంటి ఒక సదుద్దేశంతో రాజకీయ రంగంలో ఎంచుకొని వచ్చినటువంటి వాళ్ళు. కాబట్టి ఆ దిశగా ఒక నీతివంతమైనటువంటి పరిపాలన ప్రజలకు అందించేటువంటి నాయకుడు మనకు అండగా ఉన్నాడు. ఆయన నాయకత్వంలో మనం పనిచేస్తున్నాం. కాబట్టి డెఫినెట్ గా రేపు రాబోయే రోజుల్లో 25 సంవత్సరాల ప్రజాతోత్సవ సభని వరంగల్లో మనం రేపు 27వ తారీఖు పెట్టుకోబోతున్నాం. ఆ సభకు ప్రతి గ్రామం నుండి కూడా ముఖ్య నాయకులు, ముఖ్య కార్యకర్తలు అందరం కూడా తరలి వెళ్తున్నాం. వెళ్ళినప్పుడు మనం వెళ్ళేటువంటి వాళ్ళం మనకు కూడా ఒక మోరల్ సపోర్ట్ ఉంది. ఏదైతే రేపు రోజున మీరు అందరం కూడా పోయే వాళ్ళ ఎవరు కూడా ఈ భూమి మీద శాశ్వతం కాదు. కానీ మనం పోయే ముందే ఉండాలనే ఇంకొక 25 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఏదైనా గోల్డెన్ జూబ్లీ ఇవాళ రజతోత్సవ సభ జరుగుతుంది, ఆనాటికల్లా గోల్డెన్ జూబ్లీ 50 వసంతాల సందర్భంలో జరిగితే మన మనవాళ్ళని టీఆర్ఎస్ పార్టీ మీటింగ్లు రమ్మని చెప్పంటే మన మనవడు అరే మా తాత ఆ రోజు 25 సంవత్సరాల మీటింగ్ పోయిందని చెప్పుకునేటువంటి అవకాశం మీకు ఉంది. కాబట్టి ఆ అవకాశం వారసత్వాన్ని మనం గొప్పగా అందించినటువంటి వాళ్ళు అవుతాం. కాబట్టి ఇది శాశ్వతంగా రేపు మళ్ళీ అధికారంలోకి వస్తే 25 సంవత్సరాల వరకు కూడా మన ప్రభుత్వాన్ని కూలదోసేటువంటి వాళ్ళు కానీ ఓడగొట్టేటువంటి శక్తి ఏ పార్టీకి ఇది రాష్ట్రంలో లేదు, ఉండదు కూడా అని చెప్పని సగర్వంగా చెప్పగలం, నమ్మకంగా చెప్పగలం. ముందుకు తీసుకుపోవటానికి మన కర్తవ్య ముక్కుల్ని చేయటానికి ఈ మహాసభ జరుగుతూ ఉందనేటటువంటి విషయాన్ని దయచేసి గమనించాలని కోరుతా ఉన్నా. మీ అందరికీ తెలుసు, ప్రత్యేక తెలంగాణ రాష్ట్రమే నా జయం, అదే నా ఊపిరి పోయినా పర్వాలేదు, తెలంగాణ రాష్ట్రం సాకారం కావాలనేటటువంటి ఒక దృఢ నిశ్చయంతో ఉద్యమం జరిగినటువంటిది. కాకపోతే మనందరికీ తెలుసు, బహుశా మనలో ఎవ్వరూ ఆనాడు ఈ ఉద్యమంలో లేం. కానీ ఒక్కటి మనం ఆలోచించుకుంటే ఆనాదిగా ఈ ప్రాంతం మోసగించబడతా ఉన్నది. ఆంధ్ర ప్రాంతంలో చరిత్రలో మనం చూస్తే అనేటటువంటిది చరిత్ర చెప్పినటువంటి నగ్న సత్యాలు మనకు చాలా చాలా కనపడతా ఉన్నాయి. ఉమ్మడి రాష్ట్రం ఏర్పడేటప్పుడు చాలా విధాలుగా ఆనాడు కూడా పెద్దలు ఆలోచించి ఇష్టమున్నా లేకపోయినా భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటులో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తెలంగాణ కేంద్రంగా, హైదరాబాదు కేంద్రంగా ఏర్పడినటువంటి సంగతి మనకు తెలుసు. ఎట్లా మోసపోయాము అనే దానికి ఆనాడు కూడా ఒక పెద్ద మనుషుల ఒప్పందమైన ఒకటి ఆనాడు ఈ రాష్ట్రానికి సంబంధించి 5గురు పెద్ద మనుషుల చేత ఒక ఒప్పంద కార్యక్రమం కూడా జరిగింది. దాంట్లో 40% నిధుల్ని ఈ ప్రాంతంలోనే ఖర్చు పెట్టాలని రాష్ట్ర రాబడిలో. అట్లాగే తెలంగాణ రాష్ట్రానికి రీజనల్ ప్రాంతీయ అభివృద్ధి కమిటీ ఒకటి ఏర్పాటు చేసి నిత్యం దాన్ని కొనసాగించాలని, అట్లాగే అక్కడ ముఖ్యమంత్రి ఉంటే ఇక్కడ ఉప ముఖ్యమంత్రి ఉండాలని, 40% మంత్రులు తెలంగాణ ప్రాంతం నుంచి ఉండాలని, అన్నిటికంటే ముఖ్యం
నిధులు ఇక్కడ ఖర్చు పెట్టబడాలని, ఏ అన్యాయం అయితే అనాదిగా జరుగుతూ ఉన్నదో దానికి అంతం పలకాలనేటటువంటి దాటితోటే ఆనాడు పెద్దలు బూర్గుల రామకృష్ణారావు గారు ఇక్కడ ముఖ్యమంత్రిగా ఉంటే ఉమ్మడి రాష్ట్రానికి ఆనాడు నీలం సంజీవ్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా వచ్చినటువంటి సంగతి మీకు తెలియంది కాదు. కానీ ఇవన్నీ అయిపోయిన తర్వాత 69 దానికంటే ముందు కూడా కొన్ని ఉద్యమాలు జరిగాయి. కానీ 69లో ఒక పెద్ద ఎత్తున మహోద్యమం అంటాం తెలంగాణ ప్రాంతంలో చాలా చాలా పెద్ద ఎత్తున జరిగింది. ఖమ్మంలో ఒకటి, కొలిశెట్టి రామదాసు గారని ఇల్లెందులో ఉంటారు, ఆయన కాలరీస్ ఎంప్లాయ్. అప్పుడు నేను అదృష్టవశాత్తు ఖమ్మం కళాశాలకి విద్యార్థి సంఘ ప్రధాన కార్యదర్శిగా ఉన్నా. ఆనాడు కొలిశెట్టి రామదాసు నేను ఖమ్మ హాస్టల్లో ఉంటే దాదాపు 10 సార్లు నా దగ్గరికి తిరిగి ముందు నన్ను ఒప్పించడానికి, కళాశాలలో ముందు మొట్టమొదటే తెలంగాణ ప్రాంతంలో మనమే మన హక్కుల పరిరక్షణ కోసం ఉద్యమాన్ని ప్రారంభిద్దాం, ఒక స్ట్రైక్ నిర్వహిద్దాం అనేటటువంటి ఆలోచన చేస్తే ఆనాడు నేను కమిటీలో పెట్టి మళ్ళీ విద్యార్థి సంఘాన్ని అంతా పిలిచి అందరినీ ఒప్పించి ఆనాడు నా స్వదస్తూరితోటే మొట్టమొదటిగా 69లో ఆనాడు కలెక్టరు ఎస్పీ గారికి తెలంగాణ హక్కుల పరిరక్షణ కోసం ఆనాడు పెద్ద ఎత్తున ఒక భారీగా ఒక స్ట్రైక్ను నిర్వహించామని ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.